అసెంబ్లీలో లోపలికి వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చారు. ఎందుకనే? ఎందుకంటే అది మరి అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. మా గొంతు నొక్కేస్తున్నారు. ఇది దారుణం. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు మీకు ఇవ్వాల్సిందే. మీరు 5 ఏళ్ళు చేసిన చండాల పనులకి విరక్తి పుట్టి ప్రజలు మీకు ఇచ్చిన తీర్పదే. దానికి ఎవడ మాత్రం ఏం చేస్తాడు? అలా కాదు, మాకు 40% ఓట్ షేర్ ఉంది. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. 5 ఏళ్ళు మీ పాపిష్టి గొంతులు ఇని విసుగు పుట్టిపోయిన ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేశారు. మీరేమో ఓట్ షేర్ గురించి మాట్లాడుతున్నారు. బాబు, గెలిపోవటం అనేది సర్వసాధారణం. ప్రజా తీర్పుని గౌరవిస్తాం. కానీ ప్రజలకు ఉండే కష్టాలని కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత మాపై ఉన్నది. మాకు ఎన్ని సీట్లు వచ్చాయన్నది కాదు. ఉన్నవే 4 పార్టీలు. వాటిలో 3 కూటమి ప్రభుత్వం అయితే మిగిలింది మేమే కదా. అప్పుడు మేమే ప్రతిపక్షం కదా. ఏంది? మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు ఇలా అలిగి బయటకు వచ్చేయడం ధర్మమేనా? ఇలా బయటకు వచ్చేస్తే ప్రజా సమస్యలు తీరిపోతాయా? అసెంబ్లీలో మాకు విలువ లేనప్పుడు మేము ఇలా మీడియా దగ్గరే మా సమస్యలే మా కాదు ప్రజా సమస్యల గురించి పోరాడతాము. మీరు ఇలా చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరక్కపోగా ప్రజలు ఇచ్చిన తీర్పునే మీరు వ్యతిరేకిస్తున్నారని మిమ్మల్ని జనం ఇంకా తిట్టుకుంటున్నారా? అంతా పచ్చి అబద్ధం. అధికార పార్టీ ఆడుతున్న డ్రామా. మేము గొంతెత్తకపోతే వాళ్ళ ఆటలు సాగుతాయి. అది వాళ్ళ కుట్ర. అంతేగాని అది ఎప్పటి నుండో వస్తున్న ఒక రూల్ అని, దాన్ని ఫాలో అవ్వడం మీ ధర్మం అని, పడిన చోటే లేవాలని, విలువలతో కూడిన రాజకీయం చెయ్యాలని మీకు అనిపించడం లేదా? ఇక ఈ రోజుల్లో విలువలు, శాంతి, ప్రశాంతి అనుకుంటే ఏట్ లాభం లేదు. మాటకి మాట, ఎత్తుకి ఎత్తు, దెబ్బకి దెబ్బ, చిత్తుకు చిత్తు చేయాల్సిందే. చిత్తుగా ఓడిపోయారు కదా, ఇంకా చిత్తు ఎందుకులే. మీరు ఏం చేసినా దొరికిపోతున్నారు అన్నట్లు ఇందాక లోపల జలగన్న నీ పైన ఏదో అరుస్తున్నట్టున్నాడు. ఏమంటాడు? నిద్రముఖం వేసుకుని నా పక్క నుంచోపోతే పోడియం దగ్గరికి వెళ్ళి పొలికేకలు పెట్టు అంటున్నాడు. అందులో తప్పేమున్నది? నువ్వు ఒక సీనియర్ నాయకుడు కదా, నీకు అవమానం అనిపించలేదా? మా జలగన్న పడిన అవమానాలతో పోల్చుకుంటే, మా జలగన్నకి తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే, మా జలగన్న తిన్న చెప్పకూడతో పోల్చుకుంటే నాదేమీ పెద్ద లెక్కలోకి రాదు. అంటే మీరు రాజకీయాల్లో ఎంతకైనా దిగజారుతారా? అదేమున్నది? ఒక పార్టీని, ఒక నాయకుడిని నమ్ముకున్నప్పుడు నాయకుడు చెప్పినట్టుగా చేయడంలో తప్పేటి లేదు. మొన్న చైల్డ్ ఆర్టిస్ట్తో సెల్ఫీ డ్రామా చేయించారు. నిన్న మిర్చి యాడ్లో తుమ్ముల నాటకం ఆడారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కావాలనే లోపలికి వెళ్ళినట్టే వెళ్ళి ఇదిగో ఇట్ట వెనక్కి వచ్చేసారు. లేకపోతే అక్కడికి వెళ్ళి లోపల వాళ్ళతో మాటలు పడమంటావా? మాకేం అవసరం? మేము మొండిగానే ఉంటాం. అవును, మీరు గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా. విద్యాశాఖ మంత్రిని ఇప్పుడు కదా, గతంలో. మరి పాస్ మార్కులు రాకపోతే పిల్లల్ని నెక్స్ట్ క్లాసుల్లో వేస్తారా? ఎందుకు వేస్తాము? మళ్ళీ ఎగ్జామ్స్ రాసి అప్పుడు పాస్ అయితేనే కదా పైకి పంపిస్తాము. మరి ఇప్పుడు మీరు చేసే పని ఏంటి? అదే కదా, నెక్స్ట్ ఎగ్జామ్స్ వరకు వెయిట్ చేసి అప్పుడు పాస్ అవ్వండి. లేదంటే ఓ పని చెయ్యండి. ఏంటది? నాకు సలహాలు ఇస్తున్నా? ఏటా పని? మరేం లేదు సత్యబాబు, ఎలాగూ మీకు 40% ఓట్ షేరింగ్ ఉందంటున్నారు కదా, ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నారు కదా, నేరుగా పిఎం దగ్గరకో రాష్ట్రపతి దగ్గరకో వెళ్ళి మీ జలగన్నకి సీఎం పోస్ట్ ఇవ్వమని అడగండి. అప్పుడు మీకు ప్రతిపక్ష హోదాతో పనే లేదు కదా. చలో ఢిల్లీ.